బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు వల్లే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మింగి మండలం దోసరపాం పంచాయతీ సుబ్బంపాడులో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు రాత్రికి రాత్రే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని, దీనివల్ల సర్పంచులు ఉన్న గ్రామాల్లో సీసీ రోడ్డు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఎంపీపీ జెడ్పీటీసీ గ్రాంట్ల ద్వారా పనులు వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని, కూటమి ప్రభుత్వం గ్రామాలను సుభిక్షం చేసే దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రేమకు 12 మండలాలతో కూడిన పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడమే నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారని, పెద్ద కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగుల ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కృషితో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని ఆమె ప్రశంసించారు. గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లను కానీ లేదా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అయితే మీకు తెలుసు, మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు కావడం వల్ల ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయినప్పటికీ మేమేమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే పంచాయతీలో నిధులు లేవు. గత 5 సంవత్సరాలు ఏమైందంటే సర్పంచుల అకౌంట్లో నైట్ డబ్బులు వేసి జగన్మోహన్ రెడ్డి తెల్లారుజాము చేసి ఆ డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి. ఇంకా పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి? అసలు ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న చిన్న వర్కులు, ఎంపీపీ ఫండింగ్ కానీ, జెడ్పీటీసీ ఫండింగ్ కానీ, చిన్న చిన్న రోడ్లు వేస్తూ ఉన్నారు. అవి కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తేనే ఈరోజు ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ పనులు చేయడానికి కూడా మా కూటమి ప్రభుత్వమే కారణమని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు పంచాయతీల డెవలప్మెంట్ కోసం మన పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రి గారు ఈరోజు ఎంతగానో పంచాయతీలకు నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంచాయతీల పదవీ కాలం, సర్పంచుల పదవీ కాలం కూడా అయిపోయింది కనుక స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మన పంచాయతీల వీధి రోడ్లను కానీ, లైట్లను కానీ, వాటర్ సమస్య ఏమున్నా సరే వాటిని పరిష్కరించడానికి వాళ్ళు ప్రతి గ్రామం కూడా వస్తారు. సరి ఎక్కడైతే పంచాయతీలు అప్పచెప్పారో అవి సెక్రటరీ గారు, స్పెషల్ ఆఫీసర్ కలిపి ఊరిలో ఎక్కడ కూడా నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారని లేకుండా ప్రతి గ్రామం వెళ్ళి మంచినీళ్ళు పూర్తిగా వాళ్ళకి అందించాలని చెప్పి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మన గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వారు పరిష్కరిస్తారు. దయచేసి మీరు గమనించి ఈరోజు పట్టాలు తీసుకున్నటువంటి 64 మంది రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మన జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఉండేది. 250 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల దూరం. మన కలెక్టర్ గారిని కలవాలంటే చాలా ఇబ్బంది. 2 రోజులు ప్రయాణం చేస్తే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసి మన ఊరు రావడానికి అంత ప్రయాస, వ్యాయంతో కూడుకున్నది. కానీ మన ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాం, మా ప్రజలు, ఏజెన్సీ ప్రజలు 11 మండలాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. అరకు, పాడేరు మేము వెళ్ళలేము, మాకు ప్రత్యేక జిల్లా చేయండి అంటే ఈరోజు మన నియోజకవర్గం ఒక్కదానికే ఒక జిల్లా చేశారు. ఈరోజు మన పీఓ గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ అందరూ కూడా మన రంపచోడవరంలోనే ఉన్నారు. ఈరోజు చిన్న సమస్య ఏదైనా ఎమ్మెల్యే గారు పట్టించుకోపోయినా, లేకపోతే ఎంఆర్ఓ గారు పట్టించుకోపోయినా, ఎంపీడీఓ గారు పట్టించుకోపోయినా, ఊర్లో ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా మీరు చోడవరం వెళ్ళిపోవచ్చు. కలెక్టర్ గారు అక్కడే మనకు అందుబాటులో ఉంటారు, పీఓ గారు ఉంటారు, సబ్ కలెక్టర్ గారు ఉంటారు, అందరూ అక్కడే ఉన్నారు. ఏ సమస్యనే పరిష్కరించుకోవచ్చు. అయితే ఇప్పుడు అధికారులు అందరూ మన దగ్గరకు వచ్చారు. ఏ మార్పు జరిగింది మేడం అని మీరు అందరూ అడగవచ్చు. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా మిగిలించకుండా సర్వనాశనం చేసేసారు అప్పుడు పాలకులు. డబ్బులు లేవు ఇప్పుడు మనకి ఏమైనా చేద్దామంటే. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం కాబట్టి మాట నిలబెట్టుకోవాలని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెచ్చి మరీ మనకు పథకాలని ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మనకు అంత మంచి జరుగుతుంది. మనకి మంచి జరగాలి, మన గ్రామం బాగుపడాలి, గ్రామంలో ఉన్న చివరి కుటుంబం వరకు అభివృద్ధి, సంక్షేమం చేరాలి అంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎవరికి
సర్పంచ్ అభ్యర్థిగా ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి ఆ గ్రామానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ఎమ్మెల్యేగా మేము అక్కడ ఉంటాం కనుక మా ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి జరుగుతుందని మరొకసారి మీకు మాట ఇస్తూ ఉన్నాం. దీని ప్రకారంగా గమనించి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చూస్తే 76 సంవత్సరాల వయసు అయినా ఒక కుర్రోళ్ళలాగా పనిచేస్తూ ఉన్నారు, కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు. మన బిడ్డల కోసం రేపు భవిష్యత్తు కోసం ఆలోచించి పెద్ద పెద్ద కంపెనీస్తో డీలింగ్స్ పెట్టుకొని ఈరోజు మన యొద్దకి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ విధంగా మన రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక మీరు చూశారు, ఎప్పుడూ లేని విధంగా 10th ఇంటర్లో మన పిల్లలు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసారా? తెలుసా లేదండి ఎవరికైనా? అందరూ పెద్దవాళ్ళు కనుక కొంచెం తెలియట్లేదు. కానీ ఈరోజు మన పిల్లలు జిల్లా స్థాయిలోనే మెరుస్తూ ఉన్నారు. ఈరోజు 600కి 597 మార్కులు అంటే మామూలు విషయం అండి. మన చిన్న వయసులో 300, 400 వస్తేనే మనకి పెద్ద గొప్ప అది, అప్పుడు ఫస్ట్ క్లాస్. కానీ ఈరోజు 600కి 597 మార్కులు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు వస్తూ ఉన్నాయంటే అది లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, విద్యలో ఇంకా నూతనమైనటువంటి విధానాలను తీసుకురావాలి, పిల్లల్ని ఇంకా బాగా మోటివేట్ చేసి విద్య వాళ్ళకి మూలం కనుక రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచి మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, రేపు సమాజంలో మార్పులు తీసుకురావాలన్నా పిల్లలకి బేస్మెంట్లోనే మంచి విద్యను అందిస్తే మంచి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పి విద్యా వ్యవస్థలోని మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు మన లోకేష్ బాబు గారు. దాని ప్రకారంగా ఈరోజు పిల్లలు మంచి మార్క్స్తో, అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల కంటే మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చాలా మంచి మెజారిటీతో మన రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు పాస్ అవి ఈరోజు మన రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చినటువంటి పరిస్థితులు స్వయంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి కోసం ఆలోచించేది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, మోడీ గారు ఉన్నారు కనుక దాని ప్రకారంగా మీరు గతాన్ని ఇప్పటిని పోల్చుకొని ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు ప్రజలు బాగోగుల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు అన్నది మీరందరూ గమనించి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం యొక్క సపోర్టు, ఆదరణ, ఆశీర్వాదాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.